డబ్బు సమస్యతో బాధపడుతున్న వారు గురువింద గింజలతో ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు గురువుగారు? కొంచెం తెలియజేయండి. తప్పకుండా అండి. అంటే ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరూ హ్మ్. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, హ్మ్. చిన్నవాళ్ళ కాడ్నించి పెద్దవాళ్ళకి వరకైనా సరే, హ్మ్. అలాగే చిన్న కూలి పని చేసుకునేవాడి కాడ్నించి చక్రవర్తికైనా సరే, హ్మ్. అలాగే పూజారి కాడ్నించి ఎంత పండితుడైనా సరే, హ్మ్. ఎవ్వరికైనా సరే ధనం ఇదం జగత్ మూలం. హ్మ్. అంటే ధనం లేనిదే ఏ పని జరగదు అనుకోవడం కొంతవరకు మాత్రమే. హ్మ్. ధనం లేకుండానే ఈ ప్రపంచం నడవదు అనేది ఏమీ లేదు. అవును. అవును గురువు. ఎందుకంటే దాంట్లో కూడా చాలామందికి అనుకుంటుంటారు. ప్రతిదానికి డబ్బే. హ్మ్. డబ్బు లేనిదే ప్రపంచం లేదు అవును. అని చెప్పి అనుకుంటుంటారు. అయితే 2 తెలియచేద్దాం. హ్మ్. డబ్బుంటే ఏమిటి? డబ్బు లేకపోతే ఏంటి? అవును గురువుగారు. అవును. అన్నది హ్మ్. ఆర్థిక పరంగా. హ్మ్. అయితే అవసరం. ధనం అవసరం. అవసరం. హ్మ్. కానీ ఎంతవరకు ఏదైనా సరే ఓవర్ కాకూడదు. హ్మ్. అలా అనేసి ఏది లేదు లేదు. అనడానికి లేదు. అవును. ప్రతి దాంట్లోనూ రీజన్ ఉండాలి. హ్మ్. అయితే మీరన్నట్టుగా ప్రతి విషయం కూడా మనం తెలియచేద్దాం. హ్మ్. అంటే డబ్బు లేకుండా జీవించలేము అని అనుకునే వాళ్ళకి ఒక మెసేజ్. అవును గురువు. ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా జీవించేది అంటూ ఒక మనిషి మాత్రమే. హ్మ్. మిగతా సర్వ ప్రాణులు డబ్బు లేకుండానే జీవిస్తాయి. అవును గురువు. ఎందుకంటే మనము సముద్రంలో ఉన్న చేపలు కానీ, హ్మ్. తాబేళ్లు కానీ, హ్మ్. సముద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాణులు కానీ, హ్మ్. లేదా భూమిపైన నివసిస్తున్నటువంటి ఆహ్, పక్షులు కానీ, మృగాలు కానీ, హ్మ్. ఏ టు జెడ్ ఏదైనా సరే కుక్కలు కానీ, నక్కలు కానీ, పిల్లులు, అనేక జంతువులు, అనేక పక్షులు హ్మ్. వీటన్నిటికీ డబ్బు అంటే ఏంటో తెలియదు. అవును. కానీ అవి చక్కగా కోతులే తీసుకుందాం. హ్మ్. చక్కగా వాటికి పండ్లో, కాయలో ఏ ఒకటి పిందెలో ఏవో ఒకటి దొరుకుతుంటాయి. వాటిని తినేసి చక్కగా అవి సంసారం చేసుకుంటూ, హ్మ్. వాటి సంతతిని పెంచుకుంటూ, అవును. బాగా చక్కగా జీవిస్తూ, అందంగా వాటికి ఇష్టం వచ్చినట్టు అవి ఆడుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. హ్మ్. వాటి వంశమంతా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. హ్మ్. అలాగే సర్పాలే అనుకుందాం. హ్మ్. వాటికి డబ్బు తెలియదు. హ్మ్. కానీ మనం చెప్పబోయేది మంత్రం గూడా సర్పమంత్రం. ఆర్థికంగా కలిసి రావడం కొరకై మనం చెప్పబోయే మంత్రం కూడా హ్మ్. సర్పమంత్రమే. ధనానికి రక్షకులనమాట సర్పాలు. హ్మ్. ధనానికి రక్షకులు. అంటే నిధులు, నిక్షేపాలకి, హ్మ్. ధనానికి అనంత లక్ష్మి అంటాం. అనంత అంటే శేషుడు. హ్మ్. అనంత శేషుడు. ఐశ్వర్యానికంతా కూడా కారకుడు, రక్షకుడు కూడాను. రెండూను హ్మ్. ఆయనే. అయితే అదే సర్పానికి డబ్బు అవసరం లేదు. హ్మ్. తనకు ఏదో దొరికింది ఎలకలో, కప్పలో లేకపోతే ఏ ఒకటి తినేసి చక్కగా హ్మ్. జీవిస్తూ దాని సంతతిని పెంచుకుంటారు. విశేషంగా అంటే ఒక్క కానుపుకి హ్మ్. 100 మందిని సంతానానికంటుంది. హ్మ్. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు పౌర్ణమి. హ్మ్. పౌర్ణమి రోజు ఆశ్లేష నక్షత్రం ఉంది. మాఘ పౌర్ణమి. హ్మ్. ఆశ్లేష నక్షత్రం, మాఘ పౌర్ణమి అంటే ఆ రోజున సర్పజాతికి విశేషమైనటువంటి బంధన. హ్మ్. విశేషమైన బంధన అంటే చెప్పుకోలేనంత అన్యోన్యమైనటువంటి సర్ప యొక్క కలయిక. దాన్నే హ్మ్. బంధం అంటాం. హ్మ్. సర్పబంధం. అవి చక్కగా వాటి సంసార జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ, హ్మ్. వాటి జాతిని అభివృద్ధి చేసుకుంటూ దానికి ధనం అక్కర్లేదు. హ్మ్. అలాగే మన ఆవులు. ఆవులకి డబ్బు చూపెట్టావంటే అవి డబ్బు ఏం తీసుకుపోయి కొనుక్కోవయి. హ్మ్. వాటికి కావాల్సింది గడ్డి. హ్మ్. అది ఎక్కడైనా దొరుకుతుంది. తిని జీవిచ్చేస్తుంది. అందంగా ఉంటుంది గూడా. హ్మ్. ఏమిటి ఆవుని చూడ్డానికి అవును. అది స్నానం చేయకపోయినా అందంగా అందంగా ఉంటుంది. ఉంటుంది. అవును. మనం రోజు స్నానం చేయకపోతే హ్మ్. అందంగా ఉండం. అవును. మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే మనం అందమంతా గూడా హ్మ్. ఇదైపోతుంది. సరే ప్రతిరోజు స్నానం చేసి, ప్రతిరోజు ప్రతి పూట ముఖం కడుక్కుంటుంటేనే కాస్త చూడ్డానికి అందంగా కనపడతాం. అలా చెప్పుకుంటూ పోతే ఆహ్, ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రపంచంలో ఏ దానికి అవసరం లేదు. చక్కగా ఏది అది వాటి అంతా అవి అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మనిషికి మాత్రం డబ్బు లేకపోతే కాలు తీసి బయట పెట్టలేడు. హ్మ్. డబ్బు లేకపోతే కాలు తీసి బయట పెట్టలేం. బయట పెట్టలేడు. మహా బాధపడిపోతాడు. హ్మ్. ఇంకా అది బతకడం ఎందుకు? జీవించడం ఎందుకు? అని చెప్పేసి తను తాను మనిషి ఇదైపోతాడు. హ్మ్. దానికోసం సూసైడ్ గూడా ఎళ్ళిపోతాడు. హ్మ్. ఏమిటంటే, లేకపోతే నేను బ్రతకలేను. అవును. ఎందుకు బ్రతకడము అని చెప్పేసి సూసైడ్‌కి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. హ్మ్. అటువంటి సమస్యలు మనిషి క్రియేట్ చేసుకున్నాడు. అవును.
అయితే ప్రతి ఒక్కరికి అవసరమే. అది మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు అవసరం. కానీ అది ఎంతవరకో పరిమితం అంతవరకే. అంతకంటే మించి ఉండకూడదు. అలా అనేసి లేకుండా ఉంటేను భరించలేం. కొంతమంది ధనం ఖర్చయిపోతుందని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు డ్యామ్ నీళ్లున్నాయి. డ్యాము. అది ఫుల్ అయిందనుకో, డ్యామ్ తెగిపోయే అవకాశం ఉంది. తెగిపోయిందనుకో ప్రమాదం జరుగుతుంది. అలాగే దాంట్లో కొన్ని నీరుని వదిలేసేయాలి. కొంత నీరుని వదిలేస్తుంటే పోతూ ఉంటే ఆ డ్యామ్ సేఫ్‌గా ఉంటుంది. అలాగే మనకొచ్చే ఆదాయంలో కూడా మనము కొంత ఖర్చు పెడుతూ ఉండాలి. ఆ ఖర్చే దానాలు, ధర్మాలు, అదే పుణ్యం. ఆ! అది అది కూడా మనం ఎందుకు ఖర్చు పెట్టాలనుకున్నామనుకో, ఇందాక డ్యామ్ తెగిపోయినట్టుగా మన జీవితమే క్లోజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అందుకనేసి మనము అప్పుడప్పుడు దాన ధర్మాలు మనకున్నంతలో అంటే మనకు 100,00,00,000 ఉంది. దాంట్లో ఒక 10,00,000 దాన ధర్మాలు చేస్తూ ఉంటే దానివల్ల పుణ్యం కలుగుతుంది. మన ధనం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మన ధనం 100,00,00,000 కాస్త ఇంకా 1000,00,00,000 అయ్యే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనం చేస్తున్న దానం అనేది మనకు పుణ్యాన్ని కలగచేస్తుంది. మంచి ఫలితాన్ని కలగచేస్తుంది. అయితే ముందుగా ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తాము. మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటాం. ఆ వ్రతంలో కథలు చెప్తూ ఉన్నాం. ఒక బిచ్చగాడు అంటే అడుక్కునే పండితుడు. అంటే బ్రాహ్మణుడు అనుకుందాం, లేదా ఎవరైనా అనుకోవచ్చు. లేదు తను ఒట్టి చేతులతో పొద్దున్నే వెళ్తాడు. ఇంటింటికి వెళ్ళేసి అమ్మా భిక్షాం దేహి, అయ్యాం భిక్షాం దేహి అని చెప్పేసి యాచించుకుంటాడు. సరే తన టైం బాగలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా లేదు లేదు పోవయ్యా అన్నారు. అలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అతను పాపం అవిటివాడు, వికలాంగుడు. తనకు ఒకరోజు బాధ కలిగింది. ఎందుకు నేను బ్రతకడము? నేను అవిటివాడిని, నేను వికలాంగుడిని. నేను ఎంత కష్టపడినా కూడా నేను బ్రతకడానికి కష్టంగా ఉంది. నేనే బ్రతకడానికి కష్టంగా ఉందంటే నా పిల్లలు, నా భార్యని నేను ఎలా పోషించాలి దేవుడా అని చెప్పి అతను చీకటి పడుతుంది వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోతుంటే ఆ ఊరి బయట ఒక దేవాలయం కనిపించింది. అక్కడ చూడగానే ఎందుకో అతని మనసుకి కూర్చోవాలనిపించింది. ఆ గుడి దగ్గర మెట్ల దగ్గర కూర్చొని ఆలోచన చేస్తూ దిగులు పడుతూ ఆ గుడిలో ఉన్నటువంటి స్వామిని చూసి, స్వామి నాకు నా జీవితానికి ఎంత కష్టపడినా కూడా ఒక చిల్లి గవ్వ నాకు దానం చేసిన పాపాన పోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా కూడా లేదు లేదు పోమంటున్నారు, అసహించుకుంటున్నారు. మరి నేను అవిటివాడిని, వికలాంగుడిని, నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, నా భార్య పిల్లలని నేను ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి ఆ గుడిలో ఉన్నటువంటి స్వామి వారికి మనసుతో మెసేజ్ పంపిస్తున్నాడు. అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పడం వల్ల అది వాయువేగాన అంటే వాయుదేవుడు ఆ మెసేజ్‌ని ఆ గుడిలో ఉన్నటువంటి స్వామికి అందచేస్తున్నాడు. దాన్నే ట్రాన్స్‌లేషన్. శబ్దధ్వని. అప్పుడు అది విని ఆ గుడిలో ఉన్నటువంటి స్వామి బాధపడి ఆయన ఒక వృద్ధ రూపంలో ధరించి ఇతని దగ్గరికొచ్చి ఆయనను అడిగాడు. "ఏంటి నాయనా ఇక్కడ కూర్చొని దిగులు చేస్తున్నావు?" అని చెప్పంటే, "స్వామి నేను భిక్షగాడిని, కటిక పేదవాడిని, దరిద్రుడను. నేను ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా అందరూ అసహించుకుంటున్నారు. లేదు లేదు పొమ్మని అంటున్నారు. మరి నేను ఎలా బ్రతకాలి స్వామి? నా జీవితానికి ఏదన్నా ఒక మార్గాన్ని ప్రసాదించు స్వామి" అని చెప్పి ఆయనను వేడుకున్నాడు. వేడుకుంటే ఆయన చెప్పాడు, ఇలా సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరిస్తానని నీ మనసులో సంకల్పించుకో. నీకు రాజయోగం కలుగుతుంది అని చెప్పాడు. అని చెప్పేసి ఆయన అంతరార్థమై వెళ్ళిపోయాడు. ఈ ఈ బిచ్చగాడు లేసి ఆ మనసులో సంకల్పించుకున్నాడు, స్వామి నేను సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాను. నాకు నా జీవితానికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, యోగాన్ని కలగచేయి స్వామి అని చెప్పేసి మొక్కున్నాడు. వెళ్ళిపోయాడు. మరుసటి రోజు లేచి స్నానం ఆచరించుకునేసి సద్దన్నం మూట కట్టుకొని ఆయన ఒక ఊరికి వెళ్ళిపోయాడు. ఒక నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇంటింటికి వెళ్ళేసి అమ్మా భిక్షాం దేహి, అయ్యా భిక్షాం దేహి అని యాచించుకుంటూ ఉన్నాడు. అట్లా యాచించుకుంటూ ఉంటుంటే ఎవరైనా సరే లేదనకుండా వాళ్ళకు ఉన్నంతలోనూ వాళ్ళ చేతనైనంత వరకును దానం చేస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు దానం చేస్తున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రానికల్లా ఎనలేని దానాన్ని సంపాదించాడు. ఎందుకంటే 1000 గడప ఉంది, 1000 ఇండ్లు ఉన్నాయి. ఇంటికి రూపాయి వేసుకున్నా 1000 గడపలకి ఎంత అయింది? ఎంతో అయింది. అలా వానికి ఆ ఒక్క రోజుకే చెప్పలేనంత ధనం వచ్చేసింది.
అప్పుడు సంతోషంతో ఇంటికి వెళ్తూ, వెళ్తూ పూజా ద్రవ్యాలను కొనుక్కొని వెళ్ళేసి పూజ చేసుకున్నాడు స్వామివారి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా లేదనకుండా అతనికి దానం చేస్తున్నారు. రూపాయి చేసేవాడు రూ. 100 చేస్తున్నాడు. ఎవరికి తోచింది వాడు. రూపాయి చేసేవాడున్నాడు, రూ. 10 చేసేవాడున్నాడు, రూ. 100 చేసేవాడున్నాడు. ఎవరి మనసుకు తోచింది వాళ్ళు దానం చేయడం వల్ల వీడేం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం లేదు. పొద్దున్నే ఖాళీగా ఒట్టి చేతులతో వెళ్తాడు. సాయంత్రానికి డబ్బు, ధనంతో ఇంటికొస్తున్నాడు. ప్రతిరోజు ఇంటికి లక్ష్మీ యోగ ప్రాప్తి కలిగింది. ధనం వస్తూనే ఉంది. అలా కొన్నేళ్లకల్లా వీడు అనంతమైన ధన సంపన్నుడైపోయాడు. వాడు, వాని పిల్లలు, మనవళ్ళు లేదా ఇంకా మునిమనవళ్ళు లేదా ఒక 7 తరాల వరకు కూర్చొని తినే అంత సంపాదించి పెట్టిపోయాడు. అంటే మనకు ప్రతి మనిషికి సంపాదించాలనే ఆలోచన, అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఉన్నవాడికే వస్తుంది. దాన్ని సంపాదించాలి ముందు. అంటే స్పిరిచువల్‌గా భగవంతుడి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వాడు రాత్రికి కోటీశ్వరుడు అయిపోవచ్చు. వాడికి ఏ నిధులు, నిక్షేపాలు దొరుకుతాయి. అవి ఏ రూపంలో వాడికి కలిసొస్తుందనేది ఎవ్వడు ఊహించలేడు. అది భగవంతుని అనుగ్రహం అనేది ముందు మనం సంపాదించినప్పుడు మన జీవితం అంతా కూడా సంపాదన అనేది దానంతట అదే మన కోసం వెతుక్కుంటూ వస్తుంది. అలా వాడొక్కడనే కాదు, కట్టెలు కొట్టుకొని అమ్ముకునేవాడు. వాడు ఒట్టి కంపకట్టెలని కొట్టుకొని ఇంటింటికి ఊరూరు తిరుగుతున్నాడు. ఎవరు చూసినా కొనడం లేదు. ఎందుకంటే అందరూ అందరూ కొట్టుకొని తెచ్చుకొని వంట చేసుకుంటుంటారు. అలా వీడు అలా రోజు చేసి విసిగిపోయి, ఏమిటి నేను ఎంత చేసినా కూడా ఎంత కష్టపడుతున్నాను, గాడిద కష్టం చేస్తున్నాను, నా భార్యను, నా పిల్లల్ని పోషించుకోవడానికి రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను, కానీ బ్రతకడం కష్టంగా ఉంది, ఏం చేయాలని చెప్పేసి వాడు ఆ కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఊరంతా తిరిగి అలసిపోయాడు. తల నొప్పి పెడుతుంది, కాళ్ళేమో కాలిపోతున్నాయి. ఇదేమిటి భగవంతుడా, ఈ బతకడం కన్నా చావడమే మేలు అని అనుకుంటున్నాడు. ఆ సమయంలో, ఆ సందర్భంలో చీకటి పడుతుంది, వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పి పోతుంటే ఆ ఊర్లో మధ్యలో నడిబొట్టు ఆ ఊర్లో ఒకరింట్లో పూజ జరుగుతుంది. చూశాడు. ఇక్కడంతా చాలామంది ఉన్నారు. బాగా అంగరంగంగా పందిళ్ళు, పచ్చ తోరణాలు, ఆవు పేడతోటి బాగా కల్యాపు చల్లినటువంటి పచ్చగా 3 పూలు 6 కాయల్లా ఎంతోమంది భక్తుల సందోహంతో నిండి ఉంది. అది చూసి మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పేసి వాడు ఆ కట్టెల మోపు పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి చూశాడు. చూస్తే పూజ పూర్తి అయ్యే వరకు కూడా ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానిని అడిగాడు, ఆ పూజలో చేసుకున్నటువంటి వాళ్ళని, అయ్యా మీరు చేసిన పూజ ఏమిటి అంటే ఆయన చెప్పాడు, మాకు ఆర్థిక పరంగా కలిసి రావడం కోసం, రుణ విమోచన అంటే అప్పుల బాధలు తీరడానికి, మేము ఆర్థికంగా సంపాదించుకొని బాగుపడడానికి కోసమై, రుణ విమోచన కోసమై శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాము అని చెప్పాడు. అప్పుడు వీడికి ఆలోచన వచ్చింది, అరే నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, నాకు కావాల్సింది కూడా అదే కదా, నాకు ఆర్థికంగా నేను బాగుపడాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా భార్య పిల్లలు నేను పోషించుకోవాలి, బాగు చూసుకోవాలి అని చెప్పేసి వాడికి ఆలోచన కలిగింది. సో అయ్యా అట్లయితే నేను కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటాను, ఆ పూజా విధి విధానం చెప్పమని అడిగాడు. వాళ్ళు అన్నీ పూజా విధి విధానాలని కూడా చెప్పారు. అంతే, వీడు అక్కడ స్వామివారి ముందు సాష్టాంగపడి మనసులో సంకల్పం చేసుకున్నాడు, స్వామి నా జీవితానికి ఆర్థికపరమైనటువంటి యోగాన్ని ప్రసాదించు భగవంతుడా, నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మొక్కున్నాడు. అంతే, తీర్థప్రసాదాలు పుచ్చుకున్నాడు. ఆయన ఆ కట్టెల మోపు నెత్తిన పెట్టుకొనేసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి వాడికి పనుకుంటే పోయి ఇంట్లో నిద్ర రావడం లేదు, ఆ పూజే కనిపిస్తుంది. నేను కూడా ఎలా తిరిగి ఎట్లయినా సరే చెయ్యాలి అని చెప్పేసి వాడికి గట్టి సంకల్పం పడింది. అంతే, పొద్దున ఏకోజావం లేచేసి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని ఒక గొడ్డలు తీసుకొని సద్దన్నం మూట కట్టుకొని ఒక పెద్ద అరణ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు పుష్ప అయిపోయాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఎర్రచందనము కట్టెలు, శ్రీగంధపు కట్టెలు ఇవన్నీ కూడా కొట్టేసి నరికేసి వాడు మోయలేనంత మోపు కట్టుకొని నెత్తిన పెట్టుకొని ఒక రాజు ఉన్న నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే అందరూ చూశారు, అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ చూశారు, మంచి వాసన వస్తుంది, సుగంధభరితమైన సువాసన. అవి అనంతమైన విలువ కలిగినటువంటి
ఎర్రచందనము, శ్రీగంధపు కట్టెలు చూసి, "అరే! ఈడు శ్రీగంధపు కట్టెలు, ఎర్రచందనపు కట్టెలు తెచ్చాడు. ఇది మనం కొనుక్కోవాలని" చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా అనుకున్నారు. హ్మ్. అందులో ఒక ఆవిడ చూసి, "బాబు ఆ కట్టెల మొప్పు నాకీ నాయనా, నీకో రూపాయి ఇస్తానన్నది." హ్మ్. అప్పుడు ఈమెక్కడ కొంటుందో ఆ కట్టెల మోపు, నేను కొనుక్కోవాలని చెప్పేసి పక్కింటాముండి, "నేను ఆ! రూ. 2 ఇస్తాను బాబు ఆ కట్టెల మోపు నాకీ" అని చెప్పేసి ఓకే. అడిగింది. ఎందుకంటే వీళ్ళలో కాంపిటీషన్ పెరిగిపోయింది. అవునవును. పోటీ. ఆ పదావిడండి, "ఆ కట్టెల మోపు నాకే బాబు, నేను రూ. 10 ఇస్తానన్నది." హ్మ్. ఎందుకంటే అక్కడ రాజున్న వీధి రాజు నగరంలోకి వెళ్ళాడు. అవును. ఆ రాజు ఉన్న వీధిలోకే వెళ్ళాడు. అక్కడంతా రాజు ఉద్యోగులు అన్నమాట ఆ! వీళ్ళు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా అన్నమాట. ఓకే గురుగారు. అవును. రాజు ఉద్యోగులు అంటే అందరూ ధన సంపన్నులన్నమాట. హ్మ్. వాళ్ళందరూ చూసి నా కట్టెల మోపు నాకు కావాలని చెప్పి పోటీ పడి, "పదావిడ నేను రూ. 10 ఇస్తాను బాబు ఆ కట్టెల మోపు ఇమ్మనగానే, వీడు చూసి ఇదేదో చాలా బాగుంది. నేను ఇన్నేళ్ళు ఎందుకు ఈ వ్యాపారం చేయలేకపోయాను అని చెప్పేసి వాడి మనసులో వాడు పశ్చాత్తాపడి అడిగిన ఆమెకి ఇచ్చేసి ఆ రూ. 10 తీసుకున్నాడు. ఒక్క రోజులోనే వాడికి ఆ యుగంలో హ్మ్. ఒక రోజులో రూ. 10 అంటే ఈ రోజున ఎన్నో కోట్లు, ఎన్నో అవును గురుగారు. కోట్లనమాట. అలా ఆ విధంగా ఆ రూ. 10 తీసుకొని వాడు పూజా ద్రవ్యాలని కొనుక్కొనేసి ఇంటికి వెళ్ళిపోతూ బంధువుల్ని, స్నేహితులందరిని పిలిచి మరుసటి రోజున అంగరంగ వైభోగంగా అంతకంటే వాడు చూసిన దానికంటే ఇంకా గూడా స్పెషల్‌గా స్పిరిచ్యువల్‌గా అద్భుతంగా అంగరంగ వైభోగంగా చేసుకున్నాడు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల. హ్మ్. ఎందుకంటే దైవానుగ్రహం అనేది హ్మ్. పొందడమే మనం చేసేటువంటి ఈ క్రియా విధానాలు. ఓకే గురుగారు. ఆహ్, ఆమెన ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది కాబట్టి, వీడు ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి ప్రతిరోజు అరణ్యాలకెళ్ళిపోవడం, హ్మ్. ఆ ఎర్రచందనపు చెట్లని నరికేయడం, హ్మ్. ఆ శ్రీగంధపు చెట్లని నరికేయడం, ఆ కట్టెలన్నీ గూడా మోసుకొని పోయేవాడు కాస్త బండి కొనుక్కున్నాడు. హ్మ్. ఏమిటి? బండి కొనుక్కున్నారు. ఎద్దుల బండి అనొచ్చు, లేదంటే గుర్రపు బండి అని అనుకోవచ్చు. హ్మ్. బండి కొనుక్కొని బండి నిండా వేసుకొని ఆమెన అమ్ముకుంటున్నారు. మళ్ళీ వెళ్ళాడు. హ్మ్. అక్కడ ఎళ్ళగానే ఆ రోజు ఆ బండెడు కట్టెల మోపు అమ్ముకోవడం వల్ల వాడికి ఆ రోజు రూ. 100 వచ్చింది. హ్మ్. ఇలా అరణ్యాలన్నీ ఖాళీ చేసేస్తున్నాడు వీడు. హ్మ్. రోజూ కొట్టుకుపోయి కొనుక్కుంటున్నారు. అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటున్నారు. వీడు చేతల కష్టం. ఏమిటి? చేతన కష్టం. ఒక గొడ్డలి మాత్రమే తీసుకొని వెళ్తున్నాడంతే. హ్మ్. పెట్టుబడి ఏం పెట్టడం లేదు. 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 ఫస్ట్ సారి నెత్తిన పెట్టుకొని పోయి అమ్ముకున్న దానికొచ్చిన ఆదాయంతోనే బండి కొన్నాడు. ఓకే. ఓకే. ఎద్దుల బండి. హ్మ్. అలా రాను రాను వాడు అభివృద్ధి చెందుతున్నాడు. హ్మ్. ఆర్థికంగా విశేషమైన అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది. చెందుతున్నాడు. అలా అరణ్యాలే ఖాళీ చేసేస్తున్నాడు. వీడిల్లేనేమో వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లతో నిండిపోయింది. హ్మ్. అలా వీడు కూర్చొని తిన్నా కూడా తరగనంత 12 తరాలు కాదు 14 తరాల వరకు గూడా కూర్చొని తిన్నంత సంపాదించి పెట్టిపోయాడు వీడు. హ్మ్. అలా మనసుంటే మార్గం ఉంటుంది. హ్మ్. మనం చేసేది ప్రేమతో, భక్తితో, కల్మషం లేకుండా ముందు దైవానుగ్రహాన్ని పొందామంటే మల్టీ అంటే నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఏ రంగంలో ప్రవేశించినా దాని నుంచి నీకు అధిక హ్మ్. ధనయోగం కలుగుతుంది. లక్ష్మీ యోగం కలుగుతుంది. హ్మ్. అయితే ఇవన్నీ కూడా మనకు ముందు నమ్మకం కలగాలి ఎవరికైనా. హ్మ్. ఎవరి వ్యక్తిగతమైన జీవితంలో వాళ్ళకొక మంచి సంకల్ప బలం అనేది ఏర్పడితే హ్మ్. సాధించిందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. హ్మ్. ప్రపంచాన్నే సాధించవచ్చు. అవును. ప్రపంచాన్నే జయించవచ్చు. కానీ ఆ కాన్ఫిడెన్సు, ఆ సంకల్ప బలం, ఆ నమ్మకం మనలో కలగాలంటే ముందు దైవానుగ్రహాన్ని పొందాలి. ఓకే. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా అలా మనం సంపాదించడానికి దైవానుగ్రహాన్ని పొందాలంటే ఇందాక మీకు మంత్రం చెప్పాను కదా! హ్మ్. అదే గురిగింజలు. హ్మ్. ఒక 108 గురిగింజలు కానీ, హ్మ్. లేదంటే 27 గురిగింజలైనా సరే, హ్మ్. లేదా 108 గురిగింజలైనా సరే, ఒక్కొక్క గురిగింజ తీసుకుంటూ, హ్మ్. ఆ గురిగింజని మంత్ర జపం, గాయత్రి మంత్ర జపం. హ్మ్. ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి హ్మ్. తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్. హ్మ్. అంటే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే ప్రకృతిని మనము ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదించడం అంటే ప్రకృతి మనకు ప్రసాదించడం అని అర్థం. నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు. అలాగే మనకివ్వాల్సింది దేవుడు. దేవుడే. కాబట్టి అదేదో డైరెక్ట్‌గా దేవుడిని అడిగామనుకో, హ్మ్. ఆయన ప్రసాదించేది ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాను కదా! 14 తరాలైనా గూడా హ్మ్. వాడు ఆహ్, లక్ష్మీపుత్రుడే. లక్ష్మి పుత్రుడు. గజకేసరి యోగం. అలా ఈ ఒక్కొక్క గింజని పట్టుకొని హ్మ్. మనసులో భక్తితో, ప్రేమతో
మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు. ఉమ్, అలాగే సర్వ విషదృష్టి ప్రచోదయాత్ అంటే చెడు దృష్టి ఎటువంటిదున్నా కూడా ఉమ్, నాకు తెలిసి, ఉమ్, నాకు తెలియక, సరే నరదృష్టి కావచ్చు, లేకపోతే దైవ దృష్టి కావచ్చు, లేదా గ్రహ దృష్టి కావచ్చు, ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ప్రక్షాళన అంటే దాన్ని నాశనం చేయమని, దృష్టి దోషాన్ని. ఉమ్, ఇప్పుడు ఒక మనిషి అభివృద్ధి చెందుతున్నాడనుకో, ఉమ్, పక్కన వాడు చూసి ఓర్వలేడు. ఎందుకంటే ఈ అవును. నేను కష్టపడుతున్నా, వాడు కష్టపడుతున్నాడు. వాడు ఏం లేకుండా వచ్చాడు, వాడేం బాగుపడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. ఉమ్, నేనెందుకు బాగలేను, బాగుపడడం అవును. లేదని చెప్పేసి వాడి దృష్టి పడుతుంది. దాన్ని అవునండి. దృష్టి దోషం. ఉమ్, అలా ప్రతి ఒక్కరికి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఉమ్, ఒకరు బాగుపడుతున్నారంటే 100 మంది వాడిపైనే ఫోకస్ పెడతారు. ఉమ్, వీళ్ళు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ, బాగుపడేవాడిని బాగుపడనివ్వరు. బాగుపడనీయరు. నాశనం చేస్తారు. అవును గురు. అలా అందుకనేసి ఆ దృష్టి దోషం ఎటువంటిదైనా కూడా పోగొట్టేసి, ఉమ్, సర్పదోషమైన, గ్రహదోషమైన ఎటువంటిదైనా కూడా ఆహ్, విషదృష్టి ప్రచోదయ. దాన్ని చీల్చి చెండాడమని. ఓకే. నాకు సమయానుకూలంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించు. ప్రసాదించమని. ఈ మంత్రం అత్యంత పవర్‌ఫుల్ అన్నమాట. ఉమ్, నేను చెప్పేది మీకు ఎలా వినపడుతుందో, ఉమ్, అలాగే భగవంతుడికి కూడా అలాగే వినపడుతుంది. ఉమ్, దాన్నే ట్రాన్స్‌లేషన్. ఓకే గురు. ఆ విధంగా మనం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించి, ఉమ్, అది కూడా మంగళవారం రోజు, లేదంటే శుక్రవారం రోజు, లేదా 2 రోజులైనా చేయవచ్చు. సాయంత్ర సమయంలోనైనా సరే 5-7 లోపు, 7. లేదా ఉదయం సూర్యోదయానికి ముందే ఉమ్, అంటే 4-6 వరకు. 6. ఈ సమయంలో ఈ 108 గురిగింజలకి ఒక్కొక్క గురిగింజని పట్టుకొని ఈ మంత్రాన్ని పఠిస్తూ, ఉమ్, ఒక ఎరుపు వస్త్రంలో, నూతన వస్త్రం అంటే ఎరుపు జాకెట్టు, ఉమ్, లేదా వైట్ వస్త్రంలో పసుపు నీళ్ళల్లో అద్దేసి, అందులో ఈ గురిగింజలు 108 కూడా మంత్రజపం పఠించి అందులో వేసి మూట కట్టి బీరువాలో పెట్టుకున్నట్టయితే, ఆర్థిక పరంగా విశేషంగా ఏ రూపంలో కలిసొస్తుందనేది నేను చెప్పడం కన్నా ఉమ్, వచ్చే మార్గం అనేది వాళ్ళకి తెలియచేస్తుంది. ఓకే గురు. ఇంకా కూడా చెప్పాలంటే దీన్ని ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉమ్, ఇంటికి బీరువాలోనే పెట్టాలనేం లేదు. ఉమ్, మన ఇంటికి సింహద్వారానికి పైన కట్టొచ్చు. ఎందుకంటే సింహద్వారం అనేది లక్ష్మి అనమాట. ఉమ్, లక్ష్మిగా మనము గడపని పూజిస్తూ ఉంటాం. ఉమ్, గడపని పూజిస్తూ ఉంటాం. అవును. ప్రతిరోజు శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ పెట్టేసి గడపను పూజిస్తాం. ఎందుకు పూజిస్తామంటే లక్ష్మీదేవి కాబట్టి. అందుకనేసి ఆ గడప పైన ఈ మనము 108 గురిగింజలతో కట్టినటువంటి జాకెట్‌ని పైన కట్టుకున్నట్టయితే, ఇంగా 100% వాళ్ళకి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడమే. ఓకే.